సో టీడీపీ అండ్ జనసేన రెండు కూడా పొత్తుతో వస్తున్నాయి. మరి దీన్ని రాజీవ్ గారు వేరే రకంగా చూస్తున్నారు. అంటే జనసేనలో టీడీపీ కోవర్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆయన ఒక విమర్శ అయితే చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఆయన ఎందుకో ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ చేశారనిపిస్తుంది. అంటే వ్యక్తిగతంగా మనకి ఎవరి మీద చెడు అభిప్రాయం లేదు, వర్మ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద. అంతకుముందు కూడా శ్రీరెడ్డి గారితో చాలా విషయాలు అనిపించి తర్వాత ఎట్టకేలకు నేనే అనిపించానని చెప్పి మాట్లాడడం, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆల్రెడీ అందరూ వైసీపీ శ్రేణులు కూడా ట్రోల్ చేసేదే, దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని, పావలా స్టార్ అని, ఈయనకి అంత సీన్ లేదు, సినిమాలు లేవు కాబట్టి ఇందులోకి వచ్చాడని రకరకాలుగా. సో అంటే నా డౌట్ ఏంటంటే వైసీపీ కోవర్ట్ ఏమో, ఇండస్ట్రీలో ఉండే వైసీపీ కోవర్టు ఆర్జీవి గారు అయి ఉండరు మేబీ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఓపెన్గా మాట్లాడుకుంటే మంచి పెద్ద స్టారు ఇండస్ట్రీలో, అంటే ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీకి. ఓకే, ఆయన ఫ్లాప్ అయిన సినిమాలకు వచ్చిన కలెక్షన్లు చిన్న హీరోలకి హిట్ అయిన కలెక్షన్స్ ఒకటేలాగా ఉంటాయి. ఓకే, అయితే అటువంటి పవన్ కళ్యాణ్ గారిని మొదటి నుంచి కూడా చాలా విధాలుగా త్రూ సోషల్ మీడియా ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ ఇలాగా చేయడమే అవుతుంది. పర్టికులర్గా ఆయన్ని ఎందుకు చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు హీరోగా చాలా ఇష్టం, నాకు రాజకీయాల్లోకి వెళ్ళే ఇష్టం లేదు అంటే ఎవరి అభిప్రాయం అది? ఇప్పుడు ఈయన ఎలాగైతే డైరెక్ట్గా కోవర్ట్ అండ్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారో, మరి ఆయనకంటూ ఒక ఇష్టం ఉంటుంది, ఈయన ఇష్టం ప్రకారం కోవర్ట్ని ఇచ్చాడు, మరి ఆయనకి ఇష్టం ప్రకారం రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నాడు, అది ఆయన ఇష్టం అంతే కదా. ఆయన ఇష్టం మీరు ఎందుకు అడ్డు తగులుతారు? దానికి ఎందుకు మీరు స్టేట్మెంట్గా ఇస్తారు? ఇప్పుడు గౌరవప్రదమైన అంటే ఊరికే కాకపోతే ఒకటి నాకు అసలు డిస్కస్ చేయడం కూడా ఇష్టం లేదండి. అంటే మనలాంటి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలని వాళ్ళు పెడుతున్నారు. అంటే ఊరికే అరే చూడండి రా ఎరిపప్పులారా, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే మీరు దాని మీద కొట్టుకు చేస్తారా, నాకు తెలుసురా మీ రేంజ్, నేను ఇలా మాట్లాడితే నా గురించి న్యూస్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఎవ్వడు న్యూస్ వేయకుండా ఎవ్వడు చూపించకుండా ఉంటే ఏం చేస్తారు? ఎవ్వడు ఫాలో అవ్వకుండా ట్విట్టర్ని కానీ ఎవ్వడు న్యూస్ వేయకుండా ఉంటే అప్పుడు ఏం చేస్తారు? ట్వీట్ చేస్తారా? చేయరు కదా. బట్ వాళ్ళ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేయించుకుంటారేమో, నాది వీళ్ళు ఎవరు మెయిన్ ఛానల్స్ రావట్లేదబ్బా, నాది చేయండి అని చెప్పించుకుంటాడేమో. ఇప్పుడు ఏదైతే అబ్బా ఇలా వేస్తుంటే అదేంటి పిల్లికి చిన్న బొక్క వేసినట్టుగా అట్లా వేసేసరికి ఓహో బాగుందిరా బాబు, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన ఇట్లా డిస్కషన్లు ఇవన్నీ చేస్తుంటే. అలా చేయొద్దు. అలా చేయడం వల్ల ఊరికే హైప్ ఇస్తున్నట్టు అవుతుంది కదా. దానివల్ల ఏమవుతుంది, మనస్పర్ధలాగా వచ్చేసి ఫ్రెండ్స్ మధ్యలో కూడా గొడవలు అయిపోతున్నాయి. ఆయన ఇచ్చే చిన్న ట్వీట్ ఒక్కోసారి నా ట్వీట్కి ఫ్రెండ్స్కి గొడవ ఏంటి అని అనుకోవచ్చు. ఇప్పుడు అక్కడ గొడవలు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, లేదంటే వేరే టీడీపీ వాళ్ళు ఉంటారు, లేదా వైసీపీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అంటే నిజమేరా వీడికి ఎందుకు వీడు ఫేవర్గా మాట్లాడాలి. ఇప్పుడు చంద్రబాబు గురించి ఫేవర్గా మాట్లాడితే కోవర్ట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారి గురించి సయోధ్య కలిస్తే ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు, చంద్రబాబు గారికి మద్దతు ఇస్తే దాన్ని దత్తపుత్రుడు అయిపోయాడు కదా. మరి ఈయన మొదటి నుంచి కూడా జగన్ గారికి ఫేవర్గా మాట్లాడుతున్నాడు, జగన్ గారికి ఫేవర్గా మాట్లాడి టీడీపీకి వీళ్ళకి యాంటీగా మాట్లాడుతున్నాడు, వ్యూహం లాంటి సినిమాలు తీస్తున్నాడు ఈయన. మరి అలాంటప్పుడు ఈయనకంటూ ఒక అభిప్రాయం ఉందిగా. మరి ఈయన వైసీపీకి కోవర్ట్గా ఉండే ఇండస్ట్రీలో వైసీపీ కోవర్ట్గా ఉండే పర్సన్ అయినా మరి ఈయనకి ఇష్ట ప్రకారం ఈయన వెళ్తున్నాడు కదా. ఈయనకి మరి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు డబ్బులు ఇస్తున్నారో లేదా డబ్బులు ఏమైనా మాట్లాడుతున్నారో, మరి ఈయన కూడా ఒక ప్యాకేజీ డైరెక్టర్ అనుకోవచ్చా చెప్పండి. కాబట్టి అది కామన్, అది ఈయన అభిప్రాయం. కాకపోతే ప్రధానికి స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటే ఎంత ఇచ్చినా నిజంగా పవన్ కళ్యాణ్కి అంత ఇమేజ్ ఉండి, ఈవెన్ చిరంజీవి గారు వ్యూహం ఇందాక ట్రైల్లో చూశాను, చిరంజీవి గారి కాన్సెప్ట్ కూడా ఉంది అందులో. నిజంగా అంత బ్యాక్గ్రౌండ్ అదంత ఉండి, ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి కొంచెం పరపతి ఉంటేనే నేను ఎవడో తెలుసా అన్నట్టు మాట్లాడతారు. నేను కావాలంటే ఏదైతే చిరంజీవి లాంటి వ్యక్తి ఇద్దరు మంది ముఖ్యమంత్రులతో కూడా సయోధ్య ఉన్న వ్యక్తేగా, ఎవరితో పని చేయించుకోగలుగుతాడుగా, సెంట్రల్లోకి వెళ్ళి కూడా ఎవరితోనే కలవగలడు, మాట్లాడించుకోగలడు కదా. అవునా? ఆ మధ్య మోడీ గారి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నా కూడా ఆయన విష్ చేసిన ఆయన పట్టించుకోకుండా వెళ్ళి చిరంజీవి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ మాట్లాడారా? అవునా కాదా? అది చిరంజీవి గారి రేంజ్. ఒకవేళ ఆయన సీరియస్గా తీసుకొని ఏమైనా ప్లాన్ చేస్తే లేదు, ఒకటే మాట, మీరు ఇలా మాట్లాడుతున్నారు, నా అభిమానులకి ఇబ్బందిగా ఉంటుంది, అభిమానులు అని ఒక ఇండైరెక్ట్గా ఒక సాఫ్ట్గా ఒక స్టేట్మెంట్ ఇస్తే అటాక్ చేస్తారుగా, అభిమానులు ఏదో చేసి ఇది అవుతుందిగా. అప్పుడేం చెప్తారు అంటే ఎవడు చేయలే, నాకు ఎవడు పర్సనల్గా తీసుకోవడలే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్. సో మనలాంటి వాళ్ళు ఇలా వీడియోలు చేస్తాము కాబట్టే
అరే మేము ఒక బిస్కెట్ వేసారా మీరు కొట్టుకు చావండ్రా అన్నట్టు చూసి ఆయన ఆనందిస్తున్నాడు. కాబట్టి ఇలా చేయడం నాకైతే ఇష్టం లేదు. అంటే సార్ రాజకీయంలో ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కదా సార్, వాళ్ళు ఒక విమర్శ చేసినప్పుడు దానికి సంబంధించిన మనం కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం ఎందుకు అదే అంటున్నాను నేను. అలాంటి వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా ఒకళ్ళనే ఇప్పుడు ఆర్జీవి గారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అసలు ఎవరిని పట్టించుకోడుగా, ఆయన దేవుని కూడా నమ్మడుగా, ఎవరికి పొగడు ఎవరిని తిట్టడు. గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా ఎందుకండి గుడ్ మార్నింగ్ అవన్నీ మ్యాటర్లోకి రండి అన్నట్టు మాట్లాడతారుగా. సో అలాంటప్పుడు అవేవి అటువంటి భావజాలం లేని వ్యక్తి కాబట్టి అందరికి అబ్బా నిజంగా అందరూ ఉంటారు కానీ ఆర్జీవిలాగా బతకాలరా అని అంటుంటారు చాలామంది. ఓపెన్గా పెళ్ళం బిడ్డలను కూడా వదిలేసి ఫ్రీగా ఉంటాడరా అన్నట్టుగా కదా. మరి అలాంటప్పుడు పర్టికులర్గా ఒక వ్యక్తిని ఎందుకు ఆరాధిస్తున్నాడు ఈయన? జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధించబట్టే కదా ఇక్కడ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. వ్యూహం అనే సినిమా తీశారు, చంద్రబాబు గారికి యాంటీగా తీశారు, అందులో పవన్ కళ్యాణ్ గారిని దుయ్యబట్టాడు, చిరంజీవి గారిని దుయ్యబట్టారు, లోకేష్ గారిని దుయ్యబట్టారు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఈయన ఎందుకు ఒకరిని ఇష్టపడుతున్నాడు చెప్పండి? ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, మీకు మహేష్ బాబు గారు అంటే ఇష్టం, ఇంకోరికి ఎన్టీఆర్ గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. నా పవన్ కళ్యాణే గ్రేటు, ఎన్టీఆర్ తక్కువ అంటే అది తప్పు కదా. మరి ఇప్పుడు ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. ఎంతసేపు టీడీపీలో ఉన్న పవన్ కళ్యాణ్ కోవర్ట్, ఎందుకంటే ఆ వ్యూహం సినిమాలో కాన్సెప్ట్ పెట్టాడు కదా ఆయన. ట్రైలర్లో చూసాం, నా తరపున మీరు మొత్తం క్యాన్వాసింగ్ ఎందుకు తిరగాలి, ఎందుకు అనుకోవాలి? ఒకరి గురించి మంచిగా మాట్లాడితే కోవర్ట్ అయిపోయినట్టే, వాళ్ళకి ఊడిగం చేసినట్టేనా? మరి మీరు వీళ్ళు చేస్తున్నది ఏంటి? వాళ్ళ పేరు మీద వీళ్ళు కలిసి మాట్లాడి వాళ్ళకి ఫేవర్గా ఉండేలాగా సినిమాలు తీస్తుంటే మళ్ళీ వీళ్ళు ఏమనుకోవాలి? ఇండస్ట్రీలో ఉండే వైసీపీ కోవర్ట్ అని అనుకోవాలా చెప్పండి? మరి అలాంటప్పుడు మీరేం అనొద్దు. మీరు ఇలా చూపిస్తే 3,000 నా వైపు చూపిస్తాయి కదా. మరి అంత ఫ్రాంక్గా జెన్యున్గా ఉండే ఆర్జీవి గారు అనే ఇది ఇప్పుడు మరి పోయినట్టేగా, చీప్ అయిపోతారుగా. మెంటాలిటీ ఏదో ఏంటి ఇలాగా అన్నట్టుగా అనుకుంటారు కదా. సో అందుకే ఆయన వేసే బిస్కెట్లకి మనందరూ డిస్కషన్ పెట్టకూడదు అంటాను నేను. పెడితే చూసా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం మన గురించి నడుస్తుందా అన్నట్టుగా ఉంటుంది ఆయనకి. కరెక్టా కాదా? మరి ప్రత్యర్థులు అది అంటారు, మనం మాట్లాడకూడదు. బట్ ఇలాంటి వాళ్ళకి మాట్లాడద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తిట్టారు, మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అది రాజకీయ పరంగా ఈయనకి సంబంధం లేదంటున్నాడు కదా రాజకీయాలతోని కదా. ఏ సంబంధం లేనట్టు ఏ తీర్థం ఏ కండువా కప్పుకోలేదు, ఏ పార్టీ సభలకి వెళ్ళలేదు. మళ్ళటప్పుడు ఎందుకు ఒకవైపే మాట్లాడతాడు ఈయన? సో ఏమనంటే నా ఇష్టం అని అంటాడు. మరి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం ఉండదా? చంద్రబాబు గారికి ఒక ఇష్టం ఉండదా? ఇష్టమైనంత మాత్రాన ఇంకా అన్నీ వాళ్ళు కోవర్ట్గా అయిపోయినట్టు, ప్యాకేజీ స్టార్లు అయిపోయినట్టేనా చెప్పండి? ఆబ్వియస్లీ అలా ఉంటుంటే అందరు. అయితే ఏంటంటే ఎంత మాట్లాడినా సామాన్యులుగా ఉండి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఎవరి మీద అయితే సెటర్లు వేసినా వాళ్ళు అసలు బొంగులేరా వీడు అలాగే మాట్లాడుతుంటాడు, ఇలాగే వీడు ఎవడు పట్టించుకుంటాడు అని కూలుగా ఉన్నారు చూసావా? అది గ్రేట్. ఎంత చేసినా, ఎన్ని ట్వీట్లు చేసినా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడైనా స్పందిస్తున్నారా? ఏ సమావేశంలో అయినా? అప్పుడో మొదట్లో నాగబాబు గారు 2-3 సార్లు స్పందించారు. ఒకసారి కాన్వాయ్ ఎక్కిపోతూ, ఒకసారి చిరంజీవి గారి బర్త్డేకి ఒకసారి, అంతే. అది కూడా ఇప్పుడు ఆయన కూడా లేదు. అలాగా అంటే ఏనుగెళ్తుంటే వెంటబడుతుంటాయి కొన్ని, అలా అనుకుని వదిలేస్తే బట్ ఏమి ఉండదు. ఏం మహా అయితే ట్వీట్ చేసి మీడియా వాళ్ళకి న్యూస్ ఇస్తున్నట్టుగా ఉంది, మీడియా వాళ్ళు కొట్టి చావండరా అన్నట్టుగా ఉంది ఆయన ట్వీట్లు. కాబట్టి అసలు నాకు చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. వేస్ట్ అంటే డిస్కస్ అలాంటివి పెట్టద్దు. వాళ్ళకి అనవసరంగా హైప్ చేస్తున్నట్టు ఉంది. హైప్ చేయొద్దు, అడగద్దు మీరు ప్లీజ్.